కోవిడ్-19కి సంబంధించి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పుడు లాక్‌డౌన్‌లు ఇవన్నీ. ఇప్పుడేమో యుద్ధం కారణంగా లాక్‌డౌన్‌లు లేవు గానీ, సంక్షోభాలు ఎదుర్కొంటున్నాం. అప్పట్లో అసలు హోటళ్ళే లేవు, రెస్టారెంట్‌లే లేవు, బయట తినేదే లేదు. ఇప్పుడు బయట తినగలుగుతున్నాం గానీ, తినే మెనూలో కోతొచ్చింది. మైసూర్ బజ్జీ వేయట్లేదు, గారె వేయట్లేదు, దోసలు గూడా చాలా హోటళ్ళు మానేసినాయి. ఉప్మా, ఇడ్లీ ఇట్లాంటి పొంగల్ ఇట్లాంటి వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఎందుకయ్యా అంటే తక్కువ గ్యాస్‌తో తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించుకోవడం బెటరు. ప్లస్ గ్యాస్ దొరకదు కాబట్టి అన్నటువంటి రూట్‌లో సాగుతుంది. రేపో మాపో మళ్ళీ గ్యాస్‌ని ఎక్కువ చేస్తామంటారు. చేస్తే ఓకే. లేకపోతే లేదు. ఇది పక్కన పెడితే కోవిడ్ కంటే దారుణమైనటువంటి వేరియంట్ BA.3.2 డిటెక్ట్ అయిందట బ్రిటన్‌లో. హెల్త్ ఎక్స్‌పర్ట్స్ దీన్ని మానిటర్ చేస్తున్నారట. ప్రతిదానికి ఇదివరకు కూడా అట్లా భయపెట్టారు. అట్లాంటి భయపెట్టేదా నిజమా అన్నటువంటిది రాబోయే రోజుల్లో తేలుతుంది.